ఈ విద్యను ప్రవేశపెడతారు. మన భారతీయ సనాతన సంస్కృతిని భరతనాట్యము, కూచిపూడి కావచ్చు, రామాయణ భారత గ్రంథ పఠనం కావచ్చు అన్ని ప్రవేశపెడతారు. అందుకనే ఇటువంటి కార్యక్రమాలు స్త్రీలు పాల్గొనాలంటే చాలా సంతోషదాయకం అన్నమాట. ఎందుకంటే మగవారికి ఎంత విద్య వచ్చినా వాళ్ళు బస్టాండ్ లో బజ్జీలు తింటుంటారు, కానీ వీడు ఆడవారైతే ఇంటి దగ్గర గోరుముద్ద తినిపిస్తూ చందమామ రావి, జాబిలు రావని, జో అచ్యుతానంద, జో జోపుకుంద అని లాలి పాటల దగ్గర నుంచి తిని దగ్గర నుంచి సంస్కారం నేర్పుతారు. కాబట్టి నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అందరు స్త్రీలు వచ్చారు కాబట్టి. ఎప్పుడు స్త్రీలు ఉంటుందో ఆ సభ భవిష్యత్ తరాలు బాగుంటాయని శాస్త్రం చెప్తుంది. అందుకే మాతృదేవోభవ అన్నారు. స్త్రీకి ప్రముఖ స్థానం ఇచ్చారన్నమాట. కాబట్టి మీరు కానీ నేను, ఎందుకంటే టైం తక్కువ, సోమవారం తిరుపతి వాళ్ళు ముగిస్తూ ఒక వాక్యం చెప్పి ముగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇక ప్రతిజ్ఞ చేయండి, చేపట్టుకోండి. మేము అందరము తెల్లవారుజామున 4:30కు నిద్రలేస్తాము. ఓం నమో నారాయణాయ అనుకొని ఒక చెమ్ము నీళ్లు తాగుతాము. 24 సార్లు గుంజిలు తీస్తాము. పెరిగిన ధాన్యము పక్షులకు వేస్తాము. బయట నీళ్లు ఉంచుతాము జంతువుల కోసము. డాబా పైన నీళ్లు ఉంచుతాము పక్షుల కోసము. ఆవుకు గ్రాసం పెడతాము, కుక్కకు అన్నం పెడతాము. మా అమ్మా నాన్న